హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 33. మమ్మా, ఇది తిను, నీకోసం తెచ్చాను అంటూ పనస తన శివాని నోట్లో పెట్టాక ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టిన బన్నీ ఎలా ఉంది మమ్మా అని నవ్వుతూ అడిగాడు. కొడుకు ప్రేమకి పొంగిపోతూ వాడికి ముద్దు పెట్టి చాలా బాగుంది నా బంగారంలాగే, ఇవి నీకెక్కడివి నాన్నా అని నవ్వుతూ అడిగింది శివాని బన్నీని. మరేమో ఇక్కడ వెనక తోటుంది కదా, అక్కడ కాయలు చూశాను, కావాలని నాన్నని అడిగితే నాన్న ఒక అంకుల్ చేత వేరే కాయ తెప్పించి కోయించాడు. నువ్వు కూడా వాటిని చూద్దువురా, ఆ అంకుల్ ఎంత కష్టపడి ఆ కాయను కోసాడో అని అబ్బురంగా చెప్పి శివానీని అక్కడికి లాక్కు వెళ్ళాడు బన్నీ. బన్నీ కోసం లోపలికొస్తున్న రుద్ర ఎదురుగా వస్తున్న వాళ్ళిద్దరినీ చూసి, రే, కాయ కావాలన్న వాడివి వెళ్ళిపోతే ఎలా, ఇటురా అంటూ బన్నీని శివాని దగ్గర నుండి తీసుకుని, నీకు కావాలా అని శివానీని అడిగాడు రుద్ర. నాకు కూడా పనసకాయ అంటే చాలా ఇష్టం అంటూ శివాని దాని స్మెల్ పీలుస్తూ కాయని కోస్తున్న అతని దగ్గరికి వెళ్ళి, అన్నా, ఆ కాయ ఇలా ఇవ్వు అంటూ సగం పీస్ తీసుకుని చేతికి ఆయిల్ పూసుకుని చకచకా తొనల్ని తీసి గిన్నెలో వేసి బన్నీ ముందు పెట్టింది శివాని. ఆమెకి బాగా అలవాటున్నట్టు చకచకా తీయడం చూసి ఆశ్చర్యపోయిన రుద్ర, ఏ, నీకు ఈ కాయను కోయడం కూడా అంత బాగా వచ్చా అని అడుగుతుంటే రుద్ర మాటకి ఆ కాయను తెచ్చిన అతడు, బాబు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు పనసకాయని ఎలా తెంపాలి, దాన్ని ఎలా కోయాలి, ఎన్ని రకాల కూరలు వంటలు ఈ పనసతో చేయవచ్చో మా బాగా వస్తాయి అన్నాడు నవ్వుతూ. ఓ అవునా, ఇది ఇక్కడ పెళ్ళే కదా, నేనే మర్చిపోయాను అంటూ పనసతొనలతో గింజలను తీసి బన్నీకి పెడుతూ తను తింటూ కూర్చున్నాడు రుద్ర. ఈవినింగ్ బన్నీని తీసుకుని శివానీతో కప్పటి ఆమె ఇంటి పరిసరాలను చూసి చెక్ చేయడానికి వెళ్ళాడు రుద్ర. సగం ఖాళీ గోడలతో శిథిలమైనట్టున్న ఆ ఇంటిని చూడగానే శివానికి దుఃఖమాగలేదు. కానీ బన్నీ ఉన్నాడని వాడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా మనసులోనే రోధిస్తూ ఆ గోడల్ని పట్టుకుని తన బాధని కన్నీళ్లతో వ్యక్తపరిచింది. రుద్ర వాటిని చూస్తూ ఓ చోట ఆగి నేల మీద గోడల్ని తాకి ఏదో స్మెల్ చేస్తూ వాటిని చూస్తూ, శివ, ఇటురా అన్నాడు. బన్నీ అప్పటికే, ఈ బిల్డింగ్ ఏంటి నాన్న ఇలా ఉంది, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటూ క్వశ్చన్ చేస్తున్నాడు. వాడికి ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు రుద్ర. శివాని కళ్ళు తుడుచుకుని, ఏంటి రుద్ర అంటూ అక్కడికి వచ్చింది. ఈ స్మెల్ చూడు, నీకేమనిపిస్తుంది అంటుంటే శివాని కంటే ముందు బన్నీ దాన్ని స్మెల్ చేసి, నాన్న, నాకిందులో పెట్రోల్ స్మెల్ వస్తుంది అన్నాడు. కొన్ని సంవత్సరాలైనా ఆ పెట్రోల్ స్మెల్ పోలేదు అక్కడ. రుద్ర తనకు ఏదో చెప్పడానికి చూస్తున్నాడని అర్థమైన శివాని, ఇక వెళ్దాం పదండి అంటూ శివానీనే ముందుగా కార్ దగ్గరకు చేరింది. రుద్ర కూడా వెనకే వచ్చి బన్నీని ముందు సీట్లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. శివాని వెనకెక్కింది. నేరుగా తమ కాటేజ్కి వెళ్ళారు. శివానీలో కూడా కొత్త డౌట్స్ పుట్టాయి. కానీ రుద్రకి ఏమనిపించింది అని ఆలోచిస్తూ బన్నీ ఎప్పుడు తిని నిద్రపోతాడా, తను రుద్రతో ఒంటరిగా ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేస్తుంది శివాని. బన్నీని తొందరగానే నిద్రపుచ్చాడు రుద్ర. వాడిని బెడ్ మీద పడుకోబెట్టి శివానీతో, ఇక్కడొద్దు, బయట కూర్చుందాం పదా అని ఆ రూమ్ డోర్ మూసేసి బ్యాక్ సైడ్కి వెళ్ళాడు రుద్ర శివానీతో కలిసి. రుద్ర గంభీరంగా శివానీని చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే శివ, మీ వాళ్ళనెవరో వాంటెడ్గానే చంపారు. అది నాకు పక్కాగా ఇవాళ అర్థమైంది. కానీ మీ అక్క కోసం ఇలా చేశారంటే ఎందుకో అది రీజన్ కాదు. మనం ఏదో మిస్ అవుతున్నామనిపిస్తుంది. ఎవరో దేనికోసమో ఈ మరణ హోమం చేశారు. ఆ కారణం ఏంటని మనకు తెలియాలి. అప్పుడే మనకు హంతకులు దొరుకుతారు అన్నాడు రుద్ర. శివాని ఏదో ఆలోచిస్తూ ఉంటే, శివ, ఒకటి చెప్పు, మీ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లైక్ ఆస్తి లేదా మరేదైనా కారణాలతో ఎవరితోనైనా గొడవలున్నాయా అని అడిగాడు రుద్ర. లేదు, మాకు ఎటువంటి ఆస్తులు లేవు. ఇక వేరే విధంగా శత్రువులు ఉండడానికి ఆస్కారమే లేదు. మా నాన్న అమ్మ అందరితో సౌమ్యంగా ఉండేవారు. ఎవరితోనైనా నవ్వుతూ మర్యాదతో పలకరించేవారే కానీ గట్టిగా ఎవరిని ఒక్క మాట కూడా అనే రకం కాదు. అలాంటి వాళ్ళకి శత్రువులు ఎవరుంటారు అంది శివాని ఆలోచిస్తూ.
ఒకవేళ నీకు తెలియకుండా అని రుద్ర అంటుంటే, లేదు రుద్ర, నేను చిన్నప్పటి నుండి మా నాన్నని దగ్గరగా చూస్తున్నాను కదా, నాకు తెలీదా అనింది శివాని. మరి ఏమై ఉంటుందా రీజన్ అని శివానీని చూస్తూ, పోనీ మీ అక్క కాలేజ్లో లేదా జాబ్ చేసే ప్లేస్లలో ఎవరైనా హెరాస్ చేయడం, లవ్ చేయమని వెంటపడడం లాంటివి చేశారా అన్నాడు రుద్ర. దానికి కూడా శివాని తల అడ్డంగా ఊపుతూ, అసలు మా అక్క జాబ్ చేసేది కాదు, దానికి బయట ఎవరితోనైనా మాట్లాడాలంటేనే భయం. స్కూల్ కాలేజీలో కూడా నా వెనుక వచ్చి నాతోనే ఉండేది. ఇద్దరం కలిసే చదివాం కాబట్టి తను ఆ మాత్రమైనా బయటకు వచ్చింది. అంతెందుకు, చిన్నప్పటి నుండి మాతోనే తిరిగే కౌశల్తో కూడా ఎప్పుడైనా హాయ్ అనడం తప్ప ఇంకో మాట పలికేది కాదు. మా మీరా ఒక్కటే దానికున్న ఏకైక ఫ్రెండ్ అంది శివాని. అబ్బా, ఏంటే ఏదడిగినా కాదు లేదు ఎవరూ లేరంటావు, మరెలా ఇదంతా జరిగింది అని రుద్ర అసహనంగా అంటుంటే, శివాని రుద్ర వైపు చూస్తూ, మా వైపు అటువంటిదేది జరిగే అవకాశం ఏ మూలన లేదు కాబట్టే నేను నిన్ను మీమాలని బ్లేమ్ చేశాను. ఇప్పటికి కూడా నాకు వాళ్ళ మీదే అనుమానం. కానీ మావయ్యని దగ్గరగా చూశాక ఒకరి ప్రాణం తీసే క్రూరత్వం ఆయనలో కనపడలేదు. ఇక నా అనుమానం నీ మీద, నీ బావ ఆ వాసు మీదే అంది శివాని కోపంగా. రుద్ర కోపంగా ఓ చూపు చూసి, నేను కాదని నీకు తెలిసి కూడా నేనంటూ రెచ్చగొట్టకు, అది నీకే ప్రమాదం. ఎందుకంటే ఇక్కడున్నది నువ్వు నేను మాత్రమే, పక్కన మరో మనిషి లేడు. చుట్టూ పచ్చని ప్రకృతి, ఏకాంతం. నీ మాటలతో నన్ను రెచ్చగొట్టావనుకో, నాకు తిక్కరేగి నీ మీద చెయ్యేశానంటే తర్వాత ఏడ్చి చేస్తావు అన్నాడు రుద్ర వెటకారంగా. ఏది చేయవే, అప్పుడు నువ్వు కూడా నాలో అసలైన శివంగిని చూస్తావు అంది శివాని కోపంగా రుద్ర మీదకి వస్తూ. రుద్ర తనని అలాగే చూస్తూ, నీ హైట్కి నీలో ఉన్న బలుపుకి ఏమన్నా సింక్ అయిందానే, ఇప్పటికిప్పుడు నేను నీ మీద చేయేస్తే కనీసం అరవలేవు, కాస్త తగ్గు అన్నాడు రుద్ర అదోలా నవ్వుతూ. అతని మాటలకి శివానీలో పౌరుషం వచ్చి రుద్ర ముందు నిలబడి తన బయటని నడుములో దోపుకుని తన చేతి కన్నని చూపిస్తూ, నేను మా కౌశిగాడిని, మా తమ్ముడిని ఎలా కింద పడేసి కొట్టేదానో తెలుసా, నా తమ్ముడు నా చేతిలో చిక్కి వదలమని ఇచ్చేవాడు. నేను చూడటానికే బక్కగా ఉంటాను, కానీ నాది ఉడుం పట్టానంటాడు మా కౌశి అంది శివాని గర్వంగా. రుద్రకి కౌశల్ని ఆమె అలా ముద్దు పేర్లతో పిలవడం మండించింది. కోపంగా శివాని చేతిని తన పిరికిట్లో పట్టి నలిపేస్తూ, ఆ కౌశల్ గాడు పెద్ద ఉస్తాదు, మరి నువ్వు వాడిని ఓడించి పెద్ద పహిల్వాన్ అవ్వడానికి. ఇక నీ తమ్ముడు చిన్నపిల్లగాడు, వాడి మీద నీ బలం చూపించి అదే నా గొప్ప, నేను పెద్ద శివంగి, గాడిద గుడ్డు అని ఆకాశంలో విహరించింది చాలు, ఆపవే నీ ఉత్తుత్తి బిల్డప్లు అన్నాడు రుద్ర తన మాటలని తీసిపడేస్తూ. ఓయ్, నన్నంత మాట అంటావా, దా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అంది ఉక్రోషంగా మూవీ డైలాగ్స్ మిక్స్ చేసి చెప్తూ శివాని. రుద్ర నవ్వుతూ, అలాగా, దా అంటూ తన 2 చేతులు ముందుకు పెట్టాడు. శివాని తన 2 చేతులతో రుద్ర అరచేతుల్ని పట్టుకుని లాక్ చేసి బలంగా అతన్ని వెనక్కి తోయడానికి ట్రై చేస్తుంటే అతను నవ్వుతూ ఇంచు కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు. శివానీని అతన్ని బలమంతా యూజ్ చేసి వెనక్కి నెట్టి ఇక తన వల్ల కాక ఆయాసపడుతుంటే తన 2 చేతులని ఒక చేత్తో మడిచి పట్టిన రుద్ర శివానీని వెనక్కి తిప్పి నవ్వుతూ, ఇందాకేదో అన్నావు కదా, ఇప్పుడు చెప్పవే శివాంగివా నువ్వు అన్నాడు వెటకారంగా. హా, ఇది తూజ్, నువ్వు ఇలా చేయకూడదు అంటూ చిన్నపిల్లలా గెంతులేసింది శివాని అన్నీ మర్చిపోయి. ఏ ఆపు అని రుద్ర కసిరి అక్కడే కూర్చున్న రుద్ర శివానీనెత్తి తనొళ్ళలో కూర్చోపెట్టుకుని తనని కదలకుండా పట్టుకున్నాడతను. రుద్ర పట్టు నుండి విడిపించుకోవడం తన వల్ల కాని పని అని అర్థమైన శివాని బుద్ధిగా అతడి మొహంలోకి చూస్తూ ఉంటే రుద్ర శివాని బొగ్గు మీద చెయ్యేసి స్మూత్గా నిమురుతూ, నేనిప్పుడు ఒకటి అడుగుతాను, కరెక్ట్గా చెప్పు అంటూ తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వెవరినైనా కానీ లేదా నిన్నెవరైనా లవ్ చేశారా అని సూటిగా అడిగాడు రుద్ర. అలా అడగనైతే అడిగాడు, కానీ రుద్ర మనసులో అలజడిగా ఉంది. శివాని ఎవరినైనా ఇష్టపడ్డాను అంటే మాత్రం తను తట్టుకోలేడు. శివాని సూటిగా రుద్రని చూస్తూ ఉంటే ఆమె సైలెన్స్ అతనికి అసహనంగా ఉంది. చెప్పవే, టెన్షన్ పెట్టకుండా అన్నాడు ఆ కాస్త గ్యాప్ కూడా భరించలేని రుద్ర. నేను వేరే ఎవరినైనా లవ్ చేస్తుంటే నీతో ఎందుకు తాళి కట్టించుకుంటాను, ఒకవేళ నన్నెవరైనా ప్రేమిస్తుంటే అది నా ప్రాబ్లం కాదు కదా. నాకైతే మా కౌశిగాడు తమాషాగా అప్పుడప్పుడు నన్ను ఏడిపించడానికి లవ్ చేస్తున్నా అనేవాడు.
కానీ వాడికి కావ్యతో లవ్ ట్రాక్ నడుస్తుందని నాకు తెలుసు అంది శివాని. అబ్బా, మనకొక్క దారి కూడా కనపడడం లేదే, ఎలా? కానీ సంథింగ్ ఏదో ఉంది. మీ ఫ్యామిలీ అంతటినీ చంపడం, అది కూడా పోలీస్ కేసుల్లో బయటపడకపోవడం. అనుకుంటున్న రుద్రకి ఏదో స్ట్రైక్ అవ్వగానే, అవును, నేను ఇదెలా మర్చిపోయాను అనుకుంటూ, శివ, నువ్వు కేసు పెట్టావా ఈ ఇష్యూ జరిగినప్పుడు అని ఆత్రంగా అడిగాడు రుద్ర. హా, పెట్టాను. కానీ ఆ ఎస్ఏ నన్ను అంటూ కాస్త గ్యాప్ ఇచ్చిన శివాని రుద్రనే చూస్తూ, అతను నన్ను తప్పుగా చూశాడు. కౌశి వాడిని కొట్టడానికి వెళ్ళాడు, కానీ దానివల్ల వాడి భవిష్యత్తు పాడవుతుందని నేనే వాడిని వద్దని తీసుకొచ్చేశాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలని కానీ ఏమైందని అడగాలి కానీ అనుకోలేదు. ఎందుకంటే ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి, మీ కేసులో ముందుకు వెళ్ళాలంటే అవతల వాళ్ళకంటే ఎక్కువ మనీ లేదా దానికంటే విలువైనది నువ్వు ఇస్తానంటే కేసు ముందుకు తీసుకెళ్తాను, లేదంటే ఈ కేసు కొట్టేస్తానని వంకరగా మాట్లాడాడు. వాడి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, పోలీసులను కూడా డబ్బుతో కొనేశారు మా వాళ్ళని చంపిన వాళ్ళు. అందుకే ఎవరు చూసారో తెలుసుకుని చట్టాన్ని కూడా కొనగలిగిన వాళ్ళని ఆ కోర్టు కూడా శిక్ష వేయదని అర్థమైంది. అందుకే నేనే నీ గురించి తెలుసుకుని మీ అందరినీ నాశనం చేయాలని పగతో వచ్చాను. కానీ మీరెవరు ఎక్కడుంటారని కనిపెట్టడానికి చాలా రకాలుగా ట్రై చేసి చివరకు నేను చేరాను. ఆ ప్రయత్నంలో నేను మళ్ళీ పోలీసులను కాంటాక్ట్ చేయలేదు. ఆ అవసరం కూడా లేదనిపించింది అని ఆనాటి తన పరిస్థితిని చెప్పింది శివాని. శివాని చెప్పింది విన్న రుద్ర సీరియస్గా, ఆ ఎస్ఐ పేరు గుర్తుందా అని అడిగాడు. హా, గుర్తుంది. అతడి పేరు మురళీకృష్ణ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు అంది శివాని. డోంట్ వరీ, వాడి గురించి నేను తెలుసుకుంటాను అంటూ ఆలోచనలో పడ్డాడు రుద్ర. ఆ కుటుంబాన్ని చంపి అంత డబ్బు వెదజల్లారంటే వాళ్ళు ఏం సాధించడానికి ఇదంతా చేశారు అని ఆలోచిస్తున్న రుద్రకి జరిగిన దానిలో తన తండ్రికి సంబంధం ఉంటుందని అనిపించడం లేదు. ఎందుకంటే ఆయన కేవలం రుద్రకి శ్రీలతని దూరం చేయడానికి మనీతో కొనాలని చూశాడే కానీ ఆయనకి కూడా శ్రీలత ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు. కానీ రుద్రకి వాసు మీద డౌట్ రాగానే వెంటనే ప్రదీప్కి ఫోన్ చేసి, వాసు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని తెలుసుకుని చెప్పు అని ఆర్డర్ వేశాడు రుద్ర. ఎందుకు ఏంటని అడగకుండా అలాగే రుద్ర అని చెప్పి ఆ పనిలో పడ్డాడు ప్రదీప్. అందుకే రుద్ర కళ్ళు మూసుకుని ఏ విషయమైనా ప్రదీప్కి అప్పగిస్తాడు. రుద్ర మాటలు విన్న శివాని ఆశ్చర్యంగా, వాసునా, అతడే ఇదంతా చేశాడంటావా రుద్ర అని డౌట్గా అడిగింది. రుద్ర ఆలోచిస్తూ, అది నా అనుమానం మాత్రమే, కానీ వాడు చేసుండడు అని నాకు 90% నమ్మకం ఉంది. కాకపోతే వాడు ఆ రోజు మీ అక్కని కలిశాడా లేదా? నువ్వు చెప్పిన ప్రకారం మీ అక్క డబ్బు తీసుకోలేదు. మరి వాడు నాన్నతో ఎందుకు అబద్ధం చెప్పాడు? వాసుకి మీ ఫ్యామిలీకి అలా జరగడానికి ఏదైనా సంబంధం ఉంటుందా అనే డౌట్తో ఎంక్వైరీ చేయమన్నాను అన్నాడు రుద్ర. వాసు మా అక్కని కలిశాడా అంది శివాని. అదే తెలీదు, కానీ వాడికి మా నాన్న డబ్బిచ్చి మీ అక్కతో మాట్లాడి తనని నా లైఫ్లో నుండి ఉండకుండా చేయమని వాసుకి చెప్పడం మాత్రం నిజం. కానీ వాడు మనీ ఇచ్చాడని నాన్నతో చెప్పాడని నాకు తెలిసిందన్నాడు రుద్ర. శివాని కూడా ఆలోచిస్తూ, వాడ డబ్బు నిజంగా అక్కకిచ్చుంటే ఇంట్లో అంత మనీ తనకి కనపడకుండా ఉండదు కదా, అక్క కూడా ఏ విషయమో నాతో చెప్పలేదు అనుకుని ఆలోచిస్తున్న శివానీని చూసి, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను, కానీ నీకు దీనికి సంబంధించి ఇంకేమైనా గుర్తుంటే చెప్పవే అన్నాడు రుద్ర. నాకు అంత అనుమానాస్పదంగా ఏదీ గుర్తులేదు రుద్ర అంది శివాని. పోనీ నీ లైఫ్ గురించి చెప్పవే, నాకు వినాలనుంది అన్నాడు రుద్ర. ఒకవేళ ఆమె ఆలోచించని విషయం ఏదైనా తను నోటీస్ చేయవచ్చని అలా అడిగాడు రుద్ర. అబ్బో, నా లైఫ్ గురించి ఎందుకో తమరికి అంత ఇంట్రెస్ట్ అని వెటకారంగా అంది శివాని. రుద్ర కొంటెగా శివానీని దగ్గర లాక్కుని గట్టిగా హత్తుకుంటూ తన చెవిలో, నీ బొడ్డు పక్కనున్న పుట్టుమచ్చ మీదొట్టు, నాకు నువ్విప్పుడు చెప్పలేదనుకో, ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుడిని కాదు అన్నాడు హస్కీ టోన్తో రుద్ర. శివాని చిరుకోపంగా రుద్రని దూరం జరుపుతూ, ఏంటి బెదిరిస్తున్నావా? నేనేమీ భయపడ్ను, నువ్వు నన్ను ఏం చేయలేవులే అంది నమ్మకంగా శివాని. ఏంటో నాపై అంత నమ్మకం అంటూ రుద్ర శివాని నడుం మీద తన చేతిని బిగించి అడుగుతుంటే, ఇప్పటిదాకా నువ్వు ఇలాగే నీ మాటలతో నన్ను బెదిరించావే కానీ ఎప్పుడూ హద్దు దాటలేదు కదా, అదే నా నమ్మకం అంది శివాని. అంతలేదు, ఏదో ఏడుస్తావని వదిలేసా, కానీ ఇప్పుడు నువ్వు చెప్పలేదంటే నేనేదో ఒకటి చేస్తాను.
అప్పుడు నువ్వే నేను అడిగిన దానికి ఆన్సర్ చేస్తావు అంటూ శివాని కింద పెదవిని 2 వేళ్ల మధ్య పట్టి నలుపుతూ తన కళ్ళలోకి ఇంటెన్స్గా చూశాడు రుద్ర. శివానికి రుద్ర ఊరికే బెదిరిస్తున్నాడని అదే ధైర్యంతో సైలెంట్గా అలాగే చూసింది. రుద్రకి ఆమె కళ్ళలో కాన్ఫిడెన్స్ చూసి కన్నింగ్గా నవ్వుతూ బన్నీ కోసం చూశాడు. వాడు లోపలెక్కడో ఉండడంతో తన కన్నింగ్గా స్మైల్ మెయింటైన్ చేస్తూ, నీకు బాగా ధైర్యం వచ్చింది కదా, దాన్ని ఇప్పుడే దించుతాను చూడు అంటూ శివాని కట్టుకున్న చీరని పక్కకు తప్పించి ఆమె నడుముని అరచేత నొక్కి పట్టి తనని అలాగే ముందుకు తిప్పి తన రెండో చేతిని కూడా అక్కడే పెట్టి కాస్త మెల్లిగా రెండో వైపు కూడా పట్టి నొక్కుతుంటే శివాని బాడీలో ఒక్కసారిగా కరెంట్ పాస్ అయినట్టు షివర్ అవుతూ ఊపిరి భారంగా తీసుకుంటూ వణికే పెదాలతో, వదలండి, నేను మీరు అడిగింది చెప్తాను అంది మెల్లగా శివాని. వద్దు, నేను అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పుకో, నాకు ఇలాగే నచ్చింది. ఎంత మెత్తగా వెన్నలా ఉందో నీ బెల్లి, పట్టుకుంటే జారిపోతుంది. ఆ బ్రహ్మ ఏం పెట్టి చేశాడో నిన్ను ఇంత సాఫ్ట్గా ఉన్నావు అని హస్కీగా చెప్తూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు రుద్ర. ప్లీజ్ రుద్ర, నాకేదేదో అయిపోతుంది, వదులు అంది శివాని కీచుగా. ఏదేదో అంటే ఎలా, ఏమైందో క్లారిటీగా చెప్పాలి పాపా అన్నాడు రుద్ర అల్లరిగా నవ్వుతూ. శివాని కళ్ళని తిప్పి అతని వైపు చూస్తూ, నాకు లోపల నరాలు తెగిపోయేలా ఉన్నాయి టెన్షన్తో, ప్లీజ్ వదులు అంది రిక్వెస్టింగ్గా శివాని. అవునా అంటూ తనని గిర్రున తన వైపుకు తిప్పుకున్న రుద్ర, నిన్ను ఇలా టచ్ చేసినందుకు నాకు కూడా లోపలున్నవాడు గిలగిల్లాడుతున్నాడు తెలుసా అని డీప్ వాయిస్తో చెప్తూ టక్కున శివానీని ముందుకు తిప్పుకుని ఆమె పెదాలని అందుకుని ఇంటెన్స్గా కిస్ చేశాడు రుద్ర. మొదట శివాని రుద్రని దూరం తోయాలని చూసింది. కానీ రుద్ర శివానికి ఆ అవకాశం ఇవ్వకుండా తన 2 చేతులు వెనక్కి మడిచి ఒక చేత్తో బంధించి గాఢంగా కిస్ చేయడంతో కాసేపటికి గింజుకోవడం మానేసి రుద్ర పెడుతున్న ముద్దుని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసిందామె. ఆమెని ఏదో చేయాలని తనకే ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంటే కాసేపటి దాకా రుద్ర ఏం చేస్తుంది తెలిసి రాలేదు. కానీ ఆ మూమెంట్లో శివాని తనిస్తున్న కిస్ని ఎంజాయ్ చేయడంతో ఆ ముద్దు కంటిన్యూ చేశాడు రుద్ర ఆనందంగా. శివానికి ఊపిరాడటం లేదు అన్నప్పుడు రుద్ర తనను వదిలి అలాగే హగ్ చేసుకుని ఐ లవ్ యూ బేబీ అన్నాడు మొదటిసారి ప్రేమగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.